రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పాక్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర భారత ఆర్మీకి సంబంధించిన మిసైళ్ల పేలుడు జరిగింది. అయితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర అతి సమీపంలో భారత్ దాడి చేసినప్పుడు కొన్ని మిసైళ్లు పేలడంతో అతన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి కూడా ఇప్పటికీ తెలుస్తుంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని విదేశాలకు పారిపోయారా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే ఇస్లామాబాద్లోని పాక్ ప్రధాని నివాసానికి అతి సమీపంలో భారత్ మిసైళ్ల దాడి చేసింది. దీంతో పాక్ ప్రధానిని అక్కడి నుంచి తరలించారు. అయితే రాత్రికి రాత్రే పాక్ ప్రధాని విదేశాలకు వెళ్ళిపోయినట్టు సమాచారం. కుటుంబంతో సహా ఒక స్పెషల్ ఫ్లైట్లో కూడా విదేశాలకు వెళ్ళినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రధానితో సహా విదేశాలకు వెళ్ళడంపై అక్కడున్న జనం కూడా ప్రధానియే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎలా అని కూడా రోడ్లపైకి వచ్చి కూడా ప్రొటెస్ట్ చేసి విమర్శలు చేస్తున్నారు. యుద్ధం ఆపేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా రాత్రి నుంచే జనాలు నిరసనలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే తన కుటుంబాలను విదేశాలకు తరలించి తాను కూడా పాకిస్తాన్ వీడి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు ఏమో పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా కనిపించలేదు. బుధవారం రోజు భారత ఆర్మీ దాడి చేసిన తర్వాత కూడా పాకిస్తానీ ఆర్మీ చీఫ్ మాట కాదు కదా, కనీసం నీడ కూడా ఎక్కడా కనిపించలేదు. అయితే ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజెంట్ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ కనిపించట్లేదు. ఖచ్చితంగా అతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు, అదేవిధంగా ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు అనే కథనాలు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నాయి. అయితే నిన్న పాకిస్తాన్లోని కొన్ని ప్రదేశాల్లో భారత్ డ్రోన్ అటాక్స్ చేసింది. అయితే ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న ఇంటి దగ్గర ఈ మిసైల్ అటాక్ జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని సురక్షిత ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అయితే అక్కడి నుంచి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నేరుగా ఇతర దేశాలకు కుటుంబంతో సహా వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కూడా ఇంతవరకు ఎక్కడా కూడా మాట్లాడలేదు. కంప్లీట్లీ అతను మౌనం వహిస్తూ వస్తున్నాడు. నిన్న ఏకంగా కరాచీ పోర్ట్ మీద భారత నావికాదళం అటాక్ చేసింది. అయినా కూడా పాకిస్తానీ ఆర్మీ చీఫ్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అండ్ ఇవాళ పాకిస్తానీ చీఫ్ మినిస్టర్ కూడా ఇతర దేశాలకు కుటుంబంతో సహా పారిపోయాడు అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే బుధవారం రోజు పాకిస్తాన్ పైన, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన భారత దళాలు మెరుపు దాడి చేశాయి. ఈ నేపథ్యంలో భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అప్పటి నుంచి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో, అదేవిధంగా సరిహద్దుల వెంట కూడా కాల్పులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా కవ్వింపు చర్యలకు దిగింది. ఈ ఘటనలో అన్ఫార్చునేట్లీ పోంచ్, అదేవిధంగా కొన్ని భాగాల్లో, భారత భాగాల్లో 13 మందికి పైగా అమాయక జనం భారత పౌరులు చనిపోయారు. ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ కూడా చనిపోయారు. అయితే దీనికి జవాబుగా ఇండియన్ ఆర్మీ కూడా, భారత బలగాలు, త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్లోని 9 చోట్ల డ్రోన్ అటాక్స్ చేశాయి. కొన్ని పవర్ఫుల్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేలమట్టమయ్యాయి. అయితే నిన్న రాత్రి సరిహద్దుల వెంట పాకిస్తాన్ డ్రోన్ అటాక్స్కి, అదేవిధంగా మిసైల్ అటాక్స్కి దిగింది. కానీ భారత బలగాలు యాంటీ మిసైల్ సిస్టంతో వాటిని గాల్లో ఉన్నప్పుడే వాటిని పేల్చేశాయి, వాటిని ఇంటర్సెప్ట్ చేశాయి. हमारे डिफेंस की है, तो आप देख रहे हो कितने सारे जा रहे हैं. ये मेन हमारी छन्नी सिटी है, जम्मू मेन में हो रहा है ये. वो देखो फुल स्केल वॉर है भाई, ये फुल स्केल वॉर. लाइट अभी बंद हो रही है भाई, पाकिस्तान की गांड मारनी पड़ेगी.
ఇవన్నీ ఈ వార్త అంతా బయటకు వస్తున్న నేపథ్యంలో నిన్న పాక్ నుంచి కేవలం ఒకే ఒక్క విమానం పాక్ నుంచి బయటికి వెళ్ళింది. అది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ విమానం అంటూ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో ఇలాంటి కథనాలు బయటకు వస్తున్నాయి. అయితే ప్రజెంట్ మీరు బిట్టివి స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్ మొత్తం మీరు లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్లో మీకు 2 బాక్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే 2 బాక్సెస్ ఒకటి అటాక్ జరుగుతున్న ప్లేస్ అంటే బ్లాస్ట్ కనిపిస్తున్న ప్లేస్ అది కరాచీ ఎయిర్పోర్ట్లో నిన్న INS విక్రాంత్ ని మోహరించిన తర్వాత జరిగిన అటాక్. దాని కింద విజువల్ అయితే అటాక్ జరిగిన తర్వాత కరాచీ పోర్ట్లో అటాక్ జరిగిన తర్వాత అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, అక్కడ ఉన్న వాహనాలు కావచ్చు, ఇతర గూడ్స్ కావచ్చు, అవన్నీ పేలిపోయిన తర్వాత చెల్లాచెదురుగా ఎలా పడిపోయి ఉన్నాయని కూడా చూపిస్తున్న దృశ్యాలు అవి. మరోవైపు మనకు ఇండియాలో పాకిస్తాన్ అటాక్ చేసిన తర్వాత డ్రోన్ అటాక్స్ కావచ్చు, మిసైల్ అటాక్స్ కావచ్చు జరుపున సమయంలో కొంతమంది ఇండియన్ భారత పౌరులు ఆ విజువల్స్ని కూడా తమ ఫోన్లో రికార్డ్ చేశారు. అయితే ఆ విజువల్స్ని కూడా మనం చూస్తున్నాము. అందులో చాలా వరకు కూడా ఎన్ని మిసైల్స్ కానీ ఎన్ని డ్రోన్స్ కానీ వచ్చినా కూడా భారత త్రివిధ దళాలు అవి గాల్లో ఉన్నప్పుడే ఇంటర్సెప్ట్ చేసి వాటిని గాల్లోనే పేల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద మీరు బిట్టివి స్క్రీన్ పైన చూసుకుంటే ఒకవైపు ఏమో కరాచీలో జరిగిన అటాక్ అని దాని తర్వాత అటాక్ జరిగిన తర్వాత కరాచీ ఎలా కనిపిస్తుంది, కరాచీ పోర్ట్ ఎలా కనిపిస్తుంది అనే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏమో ఇండియాలో నిన్న పాకిస్తాన్ సరిహద్దుల వెంట డ్రోన్ బాంబులతో పాటు మిజైల్స్ అటాక్ చేసింది. అయితే ఆ అటాక్ చేసిన సమయంలో భారత బలగాలు కూడా వాటిని తిప్పికొట్టాయి, గాల్లో ఉన్నప్పుడే వాటిని పేల్చేశాయి. అయితే ఇక్కడ వస్తున్న మరో షాకింగ్ వార్త ఏంటంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్లో లేరు, దేశం వదిలిపెట్టి కుటుంబంతో సహా వెళ్ళిపోయారనే వార్త బయటకు వస్తుంది. అయితే నిన్న రాత్రి పాకిస్తాన్ నుంచి కేవలం ఒకే ఒక విమానం బయటికి వెళ్ళింది. అది ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రధానిదేనంటూ ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపేమో పాకిస్తాన్ ప్రధాని దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో పాకిస్తాన్ రోజు రోజుకు బలహీనపడుతోంది. మరోవైపేమో అంతర్గతంగా యుద్ధం నడుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధాని దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనే వార్త బయటకు వచ్చిన తర్వాత అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. ఎలాగైనా యుద్ధాన్ని ఆపాలంటూ, యుద్ధానికి ఆపే రకంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపేమో పాకిస్తాన్ ఇప్పుడు కాపాడగలిగేది కేవలం ఒకే ఒక వ్యక్తి, అతను పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అంటూ కూడా అక్కడి ఆ పార్టీకి సంబంధించిన చాలా మంది కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే భారత్ నుంచి దాడి ఎదుర్కొంటూనే స్వయంగా దేశంలో కూడా ఎన్నో సమస్యలతో కొట్టిమిట్టాడుతోంది పాకిస్తాన్లో ప్రజెంట్ తీవ్ర సంక్షోభం నెలకొంది. మరోవైపు ఏమో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఆర్మీ వాహనాలను టార్గెట్ చేసుకుని ఆర్మీ పైన అటాక్ చేస్తుంది. నిన్న కూడా ఐఈడీ బాంబ్తో కూడా ఒక ఆర్మీ కాన్వాయ్ పైన కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేసింది. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. INS విక్రాంత్ చేసిన దాడిలో ఏ రకంగా కాశ్మీర్ పోర్ట్ ధ్వంసమైందో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కరాచీ పోర్ట్ ఏ రకంగా ధ్వంసమైందో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే INS విక్రాంత్ నుంచి మిగ్ కే విమానాన్ని ఏవైతే వార్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాటిని కూడా మోహరించారు. అయితే కరాచీ పోర్ట్లో దాడి జరిగిన తర్వాత కింద మీకు కనిపిస్తున్న బాక్సెస్లో ఒకటి దాడి జరుగుతున్న సమయంలో బ్లాస్ట్ ఎలా సంభవించింది, అక్కడ ఏ రకంగా పొగలు వ్యాపించాయి అనే దృశ్యాలు మనం చూడవచ్చు. మరోవైపు ఏమో కింది బాక్స్లో అక్కడ దాడి జరిగిన తర్వాత కరాచీ పోర్ట్ ఎలా కనిపిస్తుంది, కరాచీ పోర్ట్లో ఉన్న దృశ్యాలు ఏంటి అని కూడా అక్కడ ఉన్న దృశ్యాలు ఎంత భయానకంగా కనిపిస్తున్నాయని కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్ ప్రధాని దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనే కథనాలు వస్తున్నాయి. మరోవైపు ఏమో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అసలు కంప్లీట్గా మౌనంగా ఉంటున్నారు. బంకర్లోకి వెళ్ళిపోయారా, అసలు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారా, అసలు ఉన్నారా లేరా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. మొత్తం మీద చూసుకుంటే భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య రోజు రోజుకి టెన్షన్ వాతావరణం మరింత ముదురుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ కూడా బార్డర్ వెంట కాల్పులు జరిపి అమాయక ప్రజల
ప్రాణాలను తీసుకుంటుంటే అదేవిధంగా రాత్రిపూట బ్లాక్అవుట్ అయిన ప్రదేశాల్లో కూడా పాకిస్తాన్ అటాక్ చేస్తున్నప్పుడు భారత బలగాలు సమర్థవంతంగా అవి గాల్లో ఉన్నప్పుడే వాటిని కూల్చేయడం, వాటిని పేల్చేయడం జరుగుతుంది. అయితే చాలా చోట్ల కూడా ఇండియన్ ఆర్మీ చాలా చోట్ల హై అలర్ట్ ప్రకటించింది. చాలా వరకు ఎయిర్పోర్ట్స్ కానీ స్కూల్స్ కానీ క్లోజ్ చేశారు. అదేవిధంగా ఎవరైతే సెలవులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారో వాళ్ళు కూడా తిరిగి వచ్చి విధుల్లో జాయిన్ అవ్వాలని కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏ క్షణం ఏం జరుగుతుందా అని సరిహద్దుల్లో ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయితే ఏం జరిగినా కూడా మేము భారత ఆర్మీకి సపోర్ట్గా ఉంటాము, వీఆర్ విత్ ఇండియన్ ఆర్మీ అంటూ కూడా పోస్టులు చేస్తున్నారు. మొత్తం మీద కూడా నిన్న జరిగిన అటాక్లో కూడా పాకిస్తాన్ ఆర్మీ పంపించిన డ్రోన్లను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంది. వచ్చిన ప్రతి డ్రోన్ని, వచ్చిన ప్రతి మిసైల్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని అవి గాల్లో ఉన్నప్పుడే వాటిని ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే వాటిని పేల్చేసింది.